నమస్తే. నేను మీ వెంట దివాకర్‌ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఎంసెట్ రాసి ఇంటర్మీడియేట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నా చిన్న విజ్ఞప్తి. ఈ రోజు నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. అయితే 1వ ర్యాంక్ నుంచి 1,00,000 ర్యాంక్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే మంచి కాలేజీ, మంచి సీట్. నేను గత 20 సంవత్సరాలుగా ఆన్‌లైన్ సెంటర్ నడుపుతున్నాను. ప్రతిసారి తల్లిదండ్రులు కోరుకునే సీటు తెచ్చుకోలేక పిల్లలు కావాలనే సీటు కొనివ్వలేక తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడటం నేను చూస్తూ ఉన్నాను. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న డబ్బులు బట్టి మనం వస్తువుని కొనుక్కోవాలి. అంతేగాని వస్తువుని బట్టి మన దగ్గర డబ్బులు డిసైడ్ అవ్వవు. ఇది కూడా అంతే. మనకొచ్చిన ర్యాంక్ బట్టి మీకు సీట్ వస్తుంది. అంతేగాని మీకు మంచి కాలేజీ, మంచి సీటు రావాలంటే, ముఖ్యంగా మంచి ర్యాంక్ రావాలన్న ఒక చిన్న ఆలోచన ఏ తల్లిదండ్రులకి, ఏ విద్యార్థులకి లేకపోవటం చాలా బాధాకరం. మీరు కోరుకోవటం తప్పా అంటే తప్పు కాదు. అది ఎప్పుడు కోరుకోవాలంటే మీ ఇంటర్మీడియేట్ మార్కుల్లో కోరుకోవాలి. మీకు ఎంసెట్ ర్యాంక్‌లో కోరుకోవాలి. అప్పుడు రాసేటప్పుడు వచ్చే ర్యాంక్ తక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మీకు సీట్ వస్తుందనే చిన్న నిజాన్ని కూడా మీరు గ్రహించి, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి పెట్టుకోండి లిస్ట్ ఎప్పుడు కూడా. చాలామంది ఏం చేస్తారంటే మంచి కాలేజీలో ఒక 5 పెట్టి వదిలేస్తారు. అలా అయితే మీకు సీట్ రాదు. ఖచ్చితంగా మీకు గత సంవత్సరం ఏ కాలేజీలో ఏ ర్యాంక్‌కి ఏ సీట్ వచ్చిందనేది గమనించండి. ఇక్కడ కొన్ని విషయాలు, అతనికి పలానా సీట్ వచ్చిందండి, ఆ అమ్మాయికి చాలా మంచి సీట్ వచ్చిందండి అని మీరు అంటారు. అక్కడ ర్యాంక్‌తో పాటు కేటగిరీ అంటే క్యాస్ట్ ఎస్సీయా, బీసీయా, ఓసీ అనేది ఆధారపడి ఉంటుంది. జెండర్ ఆధారపడి ఉంటుంది. ఇలా చాలా బేసిక్ మీద తనకి సీట్ వస్తుంది. కాబట్టి అవన్నీ గ్రహించాలంటే తను బీసీ, మనం బీసీయా కాదా అది గ్రహించాలి. తన ఓసీ, మనం ఓసీయే కదా, తన ఈడబ్ల్యూఎస్ ఉంది, మనకు ఉందా లేదా, ఇలా చాలా మెజర్స్‌మెంట్స్ చేసుకొని దాన్ని బట్టి మనం సీట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మీకు లాస్ట్ టైం ఆ ర్యాంక్‌కి మీ కేటగిరీలో ఎక్కడ సీట్ వచ్చిందనేది మీ జిల్లాలో తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సీట్ వస్తుంది కదా అని చెప్పి ఎక్కడో దూరంగా పెట్టుకోవటం వల్ల మళ్ళీ హాస్టల్ ఫీజు మీ తల్లిదండ్రులు పే చేయగలరా లేదో చూడండి. మీకు సమీపంలో ఉన్న కాలేజీకి ముందు ప్రిఫర్ చేయండి. మీ ఫైనాన్షియల్ బట్టి ముందుకెళ్ళండి. దయచేసి అటుపక్క తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లల్ని బలవంతం చేయొద్దు. దయచేసి వారు ఏమి కావాలనుకుంటున్నారో దాన్ని అవ్వనివ్వండి. మీకు కావాలనుకునే దాన్ని వారి మీద రుద్దకండి. వారికి వచ్చిన ర్యాంక్ ప్రకారంగా వారికి ఏ సీట్ వస్తుందో, వారికి ఏ సీట్ నచ్చుతుందో ఆ సీట్‌ని వారు ఎంపిక చేసుకునే అవకాశాన్ని వారికి కల్పించండి. జై హింద్.